హైదరాబాద్ లో బీసీ సంఘాల నిరసన ర్యాలీ జరిగింది. ఈ నిరసన ర్యాలీలో ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. లిబర్టీ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీని బీసీ సంఘాలు కొనసాగించారు. ఇక అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని వెంటనే రాజీనామా చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కామారెడ్డిలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీలపై ఇలాగే చిన్న చూపు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ జాతి మొత్తం ఏక కంఠంతో నిలదీస్తే 1200 మంది 1300 మంది ఆత్మహత్య చనిపోవడం జరుగుతాయి. కానీ తెలంగాణ ద్రోహం పార్టీ, పాపాత్మల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ ఈ రోజు కూడా మళ్లీ తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తామని, ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ డిమాండ్ కాదు. బీసీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా నాయకత్వం వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు కాదు. మీకు మీరుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగి అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నది. కాబట్టి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలంటే బీసీల ఓట్లను కొలగొట్టడం అప్పుడు కూడా ప్రభుత్వం యొక్క పద్ధతి సరిగ్గా ప్రభుత్వం సరైన దాని మీద ప్రామినెంట్ అడ్వకేట్ పెడతాం, 2 నుంచి అడ్వకేట్ 3 రోజులకే అప్పుడు సెకండ్ రోజు ఇవ్వలేదు. 3వ రోజు ఏం మాయ చేశారో చేయించారు. అది ఎన్నికల నోటిఫికేషన్ చేసినట్టే చేయించడం ఇది చరిత్ర, ఎన్నికల చరిత్ర మొదటిసారి. అది అర్థం చేశారు, అన్యాయం చేశారు. అక్కడ కూడా 20 వైఖరి